నమస్తే. సర్పంచ్ ఎలక్షన్స్ కానీ లోకల్ బాడీ ఎలక్షన్స్ జరిగినప్పుడు ఆ గ్రామంలో ఉన్న ప్రజలు ఒక 5 గ్రామాలు 10 గ్రామాలు మన ఓవరాల్గా ఒక 12,000 గ్రామాలు మన రాష్ట్రంలో చూస్తే ఒక 5-6 గ్రామాలు ఎక్కడైనా కొంత ప్రజలు అక్కడ ఆలోచించి పెద్ద మనుషులు ఎవరైనా ఉంటే ఎలక్షన్ ఎందుకు అనవసరంగా డబ్బులు ఖర్చు ఏకగ్రీవం చేసుకుంటే అయిపోద్ది, ఆ ఏకగ్రీవమైన సర్పంచ్ ఎవరైతే ఉన్నారో ఈ గ్రామం కోసం కొంత డబ్బులు ఆ గ్రామానికి వెచ్చించేలాగా మాట్లాడుకొని ఆ ఎన్నికను ఏకగ్రీవం చేసుకుంటారు. దాని ద్వారా ఆ ఏకగ్రీవమైన పంచాయతీకి ప్రభుత్వం కూడా కొంత ప్రోత్సాహం ఇస్తుంది. 25 లక్షలు ఎంతో ఉన్నది. సో అట్లా ఏకగ్రీవ పంచాయతీలు అన్నది ఒక కాన్సెప్ట్ నడుస్తున్నది గత కొన్ని దశాబ్దాలుగా. అయితే ఇక నుంచి సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ ఎక్కడా కూడా ఏకగ్రీవం అవడానికి అవకాశం లేదట. ఇవాళ పేపర్లో వచ్చింది ఆ వార్త. ఇక ఏకగ్రీవం లేనట్టే. స్థానిక ఎన్నికల్లో అమలుకు ఎన్నికల సంఘం కసరత్తు. లోకల్ బాడీ ఎలక్షన్స్లో దీన్ని అమలు చేయబోతున్నారట. ఒక్క నామినేషన్ వచ్చినా నోటాతో పోటీ పడాల్సిందే. ఇప్పటికే హర్యానా, మహారాష్ట్రలో అమలు చేస్తున్నారు. తెలంగాణలో కూడా ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారట. ఈ నెల 12వ తేదీన ఆల్ పార్టీ మీటింగ్లో ఎన్నికల సంఘం చర్చించి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వబోతున్నది. సో ఇది ఎలక్షన్ కమిషన్ నిర్ణయం తీసుకుంటుంది. చర్చించబోతున్నదట 12వ తేదీన ఆల్ పార్టీ మీటింగ్లో. ఇది ఆల్రెడీ పంజాబ్, హర్యానా అండ్ మహారాష్ట్రలో అమలు చేస్తున్నారట. ఇప్పుడు ఎవరో ఒకరే పోటీ చేయడానికి రెడీ అవుతారు. ఇప్పుడు ఆయన ఒకటే నామినేషన్ వచ్చింది కాబట్టి ఆయన ఏకగ్రీవం చేయడానికి అవకాశం లేదట. అక్కడ నోటా ఉంటుంది కదా, నోటాతో ఆయన పోటీ పడాల్సిందే అట. అంటే వెళ్ళిన వాళ్ళు నోటాక వేయాలా, అభ్యర్థి కన్నా వేయాలా. సో అట్లా ఎలక్షన్ డిసైడ్ అవుద్దన్నమాట. ఈసీకి పెరుగుతున్న అభ్యర్థనలు. తాజాగా ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కూడా లేఖ రాసిందట. రాష్ట్రంలో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు గెలవడం ద్వారా సత్తా చాటేందుకు అన్ని పార్టీలు ఉవ్విళ్ళూరుతున్నాయి. లోకల్ బాడీ ఎన్నికలు అనగానే మనకు ఏకగ్రీవాలు గుర్తొస్తాయి. ముఖ్యంగా పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలను ఏకగ్రీవం చేసుకునేందుకు అప్పుడే ప్రయత్నాలు మొదలయ్యాయి. తక్కువ జనాభా ఉన్న తాండాలు, వీడీసీల పెత్తనం ఉన్న గ్రామాల్లో ఏకగ్రీవాల కోసం ప్రతిసారి వేలంపాటలు జరగడం, ఎక్కువగా పాడిన వారికి సర్పంచ్, వార్డు మెంబర్ పదవులు దక్కడం పరిపాటిగా మారింది. నామినేషన్లు ముగిసిన తర్వాత అసంతృప్తులను బుజ్జగించి పోటీ నుంచి తప్పించడం కూడా జరుగుతున్నది. 2019 ఎన్నికల్లో 16% గ్రామాల్లో సర్పంచ్ స్థానాలు యునానిమస్ అయ్యాయని అప్పట్లో ఈసీ ప్రకటించిందంటే ఏకగ్రీవం అవడానికి ఇక్కడ ఎంత క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. కానీ ఈసారి ఏకగ్రీవాలు అనుమానమే అంటున్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం రెడీ చేస్తున్న ప్రతిపాదనలే ఇందుకు కారణమని నిపుణులు చెబుతున్నారు. కానీ మొన్న ఎమ్మెల్యేలతోనే మన మీటింగ్లో ఎక్కువగా ఏకగ్రీవాలు అవడానికి ప్రయత్నం చేయండి అని ముఖ్యమంత్రి చెప్పినట్టుగా మనం వార్తలు చూసినాం. ఏకగ్రీవం అయితే ఇక్కడ ఎలక్షన్ ఉండదన్నమాట. ఎవరు పోటీలో లేకుంటే నోటా ఉంటుంది, ఎవరు పోటీలో లేకపోతే నోటా అయితే ఉంటుంది. పంచాయతీ ఎన్నికల్లో ఈసారి ఏకగ్రీవాలకు తావు లేకుండా ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్లాన్ చేస్తున్నది. ఈ మేరకు స్టేట్ ఎలక్షన్ కమిషన్ కొత్త ప్రతిపాదన రెడీ చేస్తున్నది. రైట్ నాట్ టు ఓట్ ప్రకారంగా అభ్యర్థి నచ్చకపోతే నోటాను ఎంచుకునే హక్కు ఓటరుకు ఉంటుంది. కానీ ఏకగ్రీవాల వల్ల ఈ అవకాశం లేకుండా పోతున్నది. ఇప్పుడు ఒకే అభ్యర్థి నామినేషన్ వేసిండు. ఇప్పుడు ఆయన కూడా నచ్చని వాళ్ళు ఉంటారు కదా, ఈయనట్లా పోటీ చేస్తాడా, ఏంది ఇది అని అనుకున్నారనుకోండి, ఆడ నోటా ఉంటే నోటాకి వేస్తారనమాట. సో అట్లా ఇప్పుడు ఈ అవకాశాన్ని పెట్టబోతున్నారట. కానీ ఏకగ్రీవాల వల్ల ఈ అవకాశం లేకుండా పోతున్నది. దీనిపైన పబ్లిక్ నుంచి ఈసీకి పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు వస్తున్నాయి. దీనిపై ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కూడా ఇటీవల రాష్ట్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసింది. ప్రతి పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలి, అభ్యర్థి నచ్చకపోతే నోటాను ఎంచుకునే హక్కు ప్రతి ఓటరుకు కల్పించాలి, ఆ హక్కును కాపాడాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఎఫ్జీజీ కోరింది. అంటే ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్. అందుకే ఒక్క నామినేషన్ వచ్చినా, నామినేషన్ల ఉపసంహరణ తర్వాత ఒక్క నామినేషన్ మాత్రమే మిగిలినా ఏకగ్రీవానికి తావు లేకుండా నోటాను కల్పిత అభ్యర్థిగా ఉంచి ఓటింగ్ పెట్టాలి అని ఈసీ భావిస్తున్నది. దీనిపైన ఈ నెల 12వ తేదీన అన్ని రాజకీయ పార్టీలతో చర్చించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసింది. స్టేట్ ఎలక్షన్ కమిషన్ తెచ్చిన ఈ ప్రతిపాదనపైన రాజకీయ పార్టీలు తమ అభిప్రాయాలు వెల్లడించబోతున్నాయి. ఆ మీటింగ్లో మినిట్స్ను, ఇతర నిబంధనలను రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక రూపంలో ఎన్నికల అధికారులు పంపబోతున్నారు. మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల్లో ఇప్పటికే ఇలాంటి ప్రయోగం జరుగుతున్నదని, ఒకే అభ్యర్థి ఉన్న చోట నోటా సింబల్తో కలిపి ఎన్నికలు నిర్వహిస్తున్నారని ఆఫీసర్లు చెబుతున్నారు.
అయితే దీనిపైన రాజకీయ పార్టీల అభిప్రాయాలు కీలకం కాబోతున్నాయి. ఒకవేళ పొలిటికల్ పార్టీలు అందుకు ఓకే అంటే ప్రభుత్వం కూడా ఓకే చెప్పాల్సి వస్తుందని అధికారులు అంటున్నారు. కానీ ఇప్పటికే వీలైనన్ని పంచాయతీలను ఏకగ్రీవం చేయాలని పార్టీ శ్రేణులను సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఆదేశించారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పటికిప్పుడు ఈసీ ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వం అంగీకరిస్తుందా లేదా అన్నది ఆసక్తి రేపుతున్నది. ఇక ప్రోత్సాహకాల పేరుతో ఏకగ్రీవాలు, పంచాయతీలు ఏకగ్రీవం చేసుకుంటే ప్రోత్సాహకంగా 10 లక్షల చొప్పున నజరానా అందిస్తామని గత బీఆర్ఎస్ సర్కార్ జనానికి ఆశ పెట్టింది. దీంతో ఆ ఫండ్స్ వస్తే గ్రామంలో అభివృద్ధి పనులు చేసుకోవచ్చనే ఆశతో యూత్, మహిళలు, గ్రామ పెద్దలు కలిసి చాలా పంచాయతీలు ఏకగ్రీవం చేసుకున్నారు. 2019 జనవరిలో గ్రామ పంచాయతీ ఎన్నికలు ముగియగా 16% సర్పంచ్ వార్డు సభ్యులు ఏకగ్రీవం అయ్యారు. కానీ గత సర్కార్ ఏ పంచాయతీకి పైసా ఇయ్యలే, ఇస్తా అని చెప్పి మోసం చేసిండు. దీంతో ఈసారి ప్రభుత్వం ఏకగ్రీవాలకు నజరానా ప్రకటిస్తుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. మరోవైపు ప్రభుత్వ ప్రకటనతో సంబంధం లేకుండా ఇప్పుడు కూడా అలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. బేసిక్గా ఈ 10 లక్షల కోసం వాడు ఏకగ్రీవాలు గారు. ఆ అభ్యర్థి ఆ వేలంపాటలాగా వేస్తే 20 లక్షలు, 30 లక్షలు, 50 లక్షలు, కోటి రూపాయలు కూడా బలికిన సందర్భాలు ఉన్నాయి. ఆ కోటి గ్రామం కోసం వాడతారనమాట. ఆ అమౌంట్ కోసం, దానికోసం ఎక్కువగా ఏకగ్రీవాలు జరిగినాయి. ముఖ్యంగా నిజామాబాద్, నిర్మల్, జగిత్యాల లాంటి జిల్లాల్లో వీడీసీల పెత్తనం ఎక్కువగా ఉంది. గ్రామాభివృద్ధి కమిటీలు ఆయా గ్రామాల్లో ఏకగ్రీవాల కోసం ఓటర్లను ప్రలోభ పెట్టడం, ప్రత్యర్థులను బెదిరించడం, పదవుల కోసం వేలంపాటలు నిర్వహించడం కామన్గా మారింది. ఇలాంటి చోట్ల డబ్బున్న వాళ్ళకే పదవులు దక్కుతున్నాయి, లేని వాళ్ళు నిరాశతో తప్పుకుంటున్నారు. వేలంపాటల ద్వారా వచ్చిన మొత్తాన్ని తమ దగ్గర పెట్టుకొని వీడీసీలు చేస్తున్న అరాచకాలు అన్నీ ఇన్ని కావు. ఇలాంటి వీడీసీలు లేని గ్రామాల్లో ఏకగ్రీవాల కోసం డబ్బులు ముట్టజెప్తున్న అభ్యర్థులు పదవిలోకి వచ్చాక ఆ మొత్తాన్ని రాబట్టుకునేందుకు అక్రమాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ తరహా అప్రజాస్వామిక విధానాల్లో మార్పు తెచ్చేందుకే పోటీలో ఉన్న అభ్యర్థులు ఇష్టం లేకపోతే కనీసం నోటాకు వేసే అవకాశం ఇవ్వాలని ఎన్నికల సంఘం భావిస్తున్నది. అభ్యర్థి కన్నా నోటాకు తక్కువగా ఓట్లు వచ్చినప్పటికీ టెక్నికల్గా అభ్యర్థినే విజేతగా ప్రకటిస్తారు. కానీ ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాపాడేందుకే ఈ ప్రయత్నమని ఎన్నికల అధికారులు చెబుతున్నారు. మంచిదే, పెట్టాల్సిందే ఎలక్షన్. ఎందుకంటే ఇప్పుడు డబ్బున్నోడిదే రాజ్యం అవుతుంది. అప్పుడు డబ్బున్నోడిదే ఆ గ్రామంలో సర్పంచ్ అవుతాడు. ఎవడు ఎంత ఎక్కువ వాడితే వాడిది పదవి అవుతుంది. ఎక్కువ వాడతాడు, పైసలు ఉన్నోడు వాడతాడు. ఎక్కడి నుంచి వచ్చిన పైసలు రియల్ ఎస్టేటో అదో ఇదో చేసుకొని డబ్బులు సంపాదిస్తే ఆ డబ్బులతో సర్పంచ్ అయ్యేది. గెలిచిన తర్వాత ఏం చేస్తాడు? ఆ పదవి అడ్డం పెట్టుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తాడు, వచ్చిన పైసలు మింగుతాడు. 50 లక్షలు ఖర్చు పెట్టినాడు, కోటి సంపాదిస్తాడు. కోటి అయితే 5 కోట్లు సంపాదిస్తాడు. ఇది గ్రామాల్లో జరుగుతున్నది. సో అందుకే గ్రామాల ప్రజలు ఏం చేయాలా? డబ్బులు లేని నిరుపేదను ఎన్నుకోవాలి. మన చుట్టూ తిరిగే వాళ్ళని, మన ఊర్లో ఉన్న వాళ్ళని ఎన్నుకోవాలి. గ్రామాల ప్రజలు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే గ్రామంలో ఉంటున్నాడా లేదా ఆయనే ఎన్నుకోండి. ఎందుకు ఆడ టౌన్లో ఉండి, ఈడ హైదరాబాద్లో ఉండి ఇట్లాంటి వాళ్ళని ఎన్నుకోకండి. గ్రామంలో ఉంటున్నావా? ఉంటేనే ఎన్నుకో. మనతో కలిసి ఉన్నాడా? ఎన్నుకో. ఇక మనకు సర్పంచ్ అందుబాటులో లేకపోతే సర్పంచ్ అయిన హైదరాబాద్ నుంచి రావాలి, ఈడ ఆ ఊరు నుంచి రావాలి, ఈ ఊరు మరి ఎందుకు మనం ఎలక్షన్ జరగాల్సిందే. ఆ జరిగే ఎలక్షన్లో మీరు ఏ అభ్యర్థిని ఎన్నుకోవాలంటే మంచి వ్యక్తిని ఎన్నుకోవాలి, మనకు అందుబాటులో ఉన్న వ్యక్తిని ఎన్నుకోవాలి. పైసలకు అమ్ముడు పోవద్దు. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.